పెద్ద సారేమో బాయికాడ, చిన్న సారేమో ఢిల్లీలా, గెలిచినోళ్ళేమో పక్క పార్టీలా, గిట్లున్నది కారు పార్టీలా. ఆఫీసుల మీటింగ్లు అయితే లేవు, పబ్లిక్లకు వస్తలేరు, ఏది పట్టించుకుంటలేరు. అసెంబ్లీలో బలంగల్లా ప్రతిపక్షమాయే, గట్టిగా కొట్లాడాలి కదా మరి. బీఆర్ఎస్ ముచ్చట సరే, అటు బీజేపీ ఏం చేస్తుందో అరుసుకుందాం పాండ్రి. అసెంబ్లీలో తగ్గఫర్ కొట్లాడాలి, లోకల్ బాడీ ఎలక్షన్ల గెలవాలి అని డిసైడ్ చేసింది బీజేపీ. ఎనమండుగురు ఎమ్మెల్యేలు కూకొని అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం అడగాలి, ఏం చేయాలనేది చర్చ చేసిండ్రు మొదలు. అటెన్క శంషాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ మీటింగు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో ఎట్లా ముంగడికి పోవాలి, పార్టీ పతారు ఎట్లా పెంచాలనేది మాట్లాడుకున్నారు. 6 గ్యారెంటీలు అమలైతే లేవు, రుణమాఫీ ఇంకెన్నడి చేస్తారు, రైతు భరోసా సంగతి ఏందని గట్టిగానే ప్రశ్నించిండ్రు గవర్నమెంట్ ను. బీఆర్ఎస్ తో వల్లనే కాంగ్రెస్ నడుస్తుంది, ఆ రెండు పార్టీలు ఒక్కటే అనుకొచ్చిండ్రు సెంటర్ మంత్రులు. కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ లో చేరుతారు, బీఆర్ఎస్ లో గెలిస్తే కాంగ్రెస్ లో చేరుతారు. గాంధీ భవన్ కు, తెలంగాణ భవన్ కు ఈ రెండు పార్టీలకు తేడా లేదు. కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. ఒకవేళ మీ పార్టీలకు ఏరే పార్టీ ఎమ్మెల్యేలు వస్తే తీసుకుంటారా సార్లు? ఇప్పుడు మా పార్టీలో చేరడానికి వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసి రండి, ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాం. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచే వరకు పార్టీలో హుషారు వచ్చింది. ఇదే రూబడితో ఉరికితే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా గెలుస్తామని మనోళ్ళ ఆపోచన.